మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. తృతీయాధిపతి వ్యయాధిపతి గురువు సప్తమంలో బలంగా ఉన్నారు. మంచి లాభాల దిశగా నడిచే విధంగా గోచరిస్తోంది. కొత్త ప్రాజెక్టుని ప్రారంభిస్తారు. వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవానుగ్రహం వల్ల ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఆరోగ్యరీత్యా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి సమస్యపోతాయి. రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు లాభంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కాస్త ఊరటించే విధంగా ఒక కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించడం, ఒక కొత్త ప్రాజెక్ట్ రావడం అనేది జరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, స్టీల్ రంగాల్లో ఉన్న వారికి, వైద్య వృత్తులు ఉన్న వారికి, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లాయర్లు, చిరు వ్యాపారస్తులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే మంచి ధన ప్రాప్తి ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేదు. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఈ రక్షణ శాఖ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా బాగుంది. పోలీస్ కానీ ఆర్మీలో కానీ జాయిన్ అవ్వాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చే విధంగా కూడా గోచరిస్తోంది. సినీ కళారంగాల వారికి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. టెక్నీషియన్ దగ్గర నుంచి అందరికీ ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశం కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార పరంగా కూడా వీరికి గడిచిన కొన్ని వారాల కంటే కూడా వ్యాపారం బాగుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఉన్న బ్రాంచీలతో పాటు మరికొన్ని బ్రాంచీలు పెట్టాలి అన్న భావన ఉంటుంది. అయితే వ్యాపారాన్ని విదేశాల్లో కూడా విస్తరింపజేస్తే బాగుంటుందనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. దాని తగ్గట్టుగా అడుగులు పడతాయి కూడా. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంతానం శుభవార్తను వింటారు. సంతాన యోగం కలుగుతుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా చక్కగా వివాహం కలుగుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మొత్తం మీద మకర రాశి వారికి గడిచిన కొన్ని నెలల వారాల కంటే ఈ వారం నుంచి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఉదయం సాయంత్రం కార్తీక దీపం పెట్టండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.